ఆత్రం పెళ్ళికొడుకు 16వ భాగం. పూజిత ముఖంలోని ప్రతిభావాన్ని పరిశీలించి చూస్తున్న సుందరరామరాజు గారు వాల్చుకున్న పూజిత కనురెప్పలను చూడగానే ఒక్కసారిగా నివ్వెరపోయారు. కళ్ళను చికిలించి కుర్చీలో నుంచి కొంచెం ముందుకు వంగి ఇంకా పరిశీలనగా ఆమె కళ్ళను చూడబోతుంటే సరిగ్గా అప్పుడే తలెత్తింది పూజిత. మనోజ్తో నాకసలు పరిచయమే లేదంకుల్. అతను మా అన్నయ్య సుధీర్కి ఫ్రెండ్. మనోజ్ని పెళ్ళికొడుకుని చేసిన రోజునే నేను అతన్ని మొదటిసారి చూడ్డాం అని ఆపిందామె. పూజిత చెప్తున్నదేది సుందరరామరాజు గారి మెదడిని చేరడం లేదు. ఆమె మళ్ళీ ఎప్పుడు రెప్ప వాల్చుతుందా అన్నట్టు ఆమె కనురెప్పల్ని చూస్తున్నారాయన. ఆమె ఏదో మాట్లాడుతూ కనురెప్పల్ని మెరుపులా వాల్చి తెరవడంలోని స్వల్ప సమయం మాత్రమే ఆయన ఆలోచనలకి తెలుస్తుంది. గుప్పెట్లో చిక్కక జారిపోతున్న ఆ స్వల్ప సమయం కోసం మళ్ళీ ఆమె కనురెప్పల వంక చూస్తున్నారాయన. ఇక్కడికి వచ్చే ముందు పూజితని ఎన్నో అడగాలనుకుని ఎన్నో అనాలనుకుని వచ్చారు సుందరరామరాజు గారు. ఎన్నో ఏళ్ల క్రితమే తాను రాజకీయాల్లో నిలబడి గెలిచాను. ఈ రోజుకి తన గుప్పెట్లో చాలా అధికారం ఉందంటూ తన గత చరిత్ర అంతా ఆమెకు చెప్పాలనుకున్నాడు. ఇప్పుడు నిన్ను పక్కకు తప్పించి అత్తిజ మనోజ్ల పెళ్లి చేయిస్తానని గట్టిగా చెప్పడానికి, బెదిరించడానికి వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన చెప్పాలనుకున్నవి కాదు కదా. కనీసం పూజిత చెప్తున్నది వినే పరిస్థితిలో లేరాయన. ఆయన భావాల్ని గమనించకుండా కళ్ళు వాల్చుకుని మనోజ్ అత్రిజల మధ్యలోకి రావాలని నేను అనుకోలేదంకుల్. మనోజే నన్ను ఇందులోకి లాగాడు. మనోజ్ మీద చాలా కోపం వచ్చింది కూడా నాకు. పీక పిసికి చంపేయాలన్నంత కసి ఉండేది. కానీ మనోజ్ మీ అమ్మాయితో పెళ్లికి మనస్ఫూర్తి ఇష్టంతో అంగీకరించలేదని మీరందరూ ప్లాన్ చేసి మనోజ్ మీద ఒత్తిడి తీసుకొచ్చి అత్రిజతో పెళ్లికి ఒప్పించారని తెలిసాక, అతను నా కోసం ప్రాణాలైనా లెక్క చేయడని అర్థమయ్యాక మనోజ్పై కొంచెం ఇష్టం కలిగిందంకుల్. అలాగని అంటూ తలెత్తి చూసింది పూజిత. అంతే. ఆ వెంటనే భయభ్రాంతురాలవుతూ కెవ్వున అరిచిందామె. పూజితకి ఎదురుగా కూర్చున్న కుర్చీలో నుంచి పూర్తిగా ముందుకు వంగి పూజిత ముఖంలో ముఖం పెట్టి కళ్ళు విప్పాచి చూస్తున్నారు సుందరరామరాజు గారు. అలా ఆమెనే చూస్తున్న ఆయన కూడా పూజిత కేకకి అదిరిపడ్డారు. తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తున్న ఆయన్ని చూసి పూజిత గుండె, ఆమె కేకకి సుందరరామరాజు గారి గుండె రెండూ ఒకేసారి దడదడలాడాయి. పూజిత కేకకి లోపల గదిలో నిద్రపోతున్న సుధీర్ కూడా ఉలిక్కిపడి లేచి కంగారుగా హాల్లోకి వచ్చాడు. హాల్లో ఎదురెదురుగా కూర్చున్న పూజిత సుందరరామరాజులను చూసేసరికి అతని గుండె కూడా దడదడలాడి పై ప్రాణాలు పైనే పోయాయి. సుందరరామరాజు గారు ఇక్కడికి రావడం, మనోజ్ పీక పట్టుకున్నందుకు, ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్లో అత్రిజ కనిపించిన దానికి ప్రతిఫలం అనిపించింది సుధీర్కి. పూజిత కేకతో తడబాటుగా ఈ లోకంలోకి వచ్చిన సుందరరామరాజు గారు కుర్చీలో నుంచి గబుక్కున లేచి నిలబడ్డారు. ఒక అతిశయ దర్పంతో మేఘాలపై తేలుతూ రయ్యిని ఇక్కడికి వచ్చిన ఆయన ఇప్పుడు ఒక అగాధంలోకి జరును జారి పడిపోతున్న వాళ్ళ అసంకల్పితంగా ఆమె వంక చూస్తూ తన ప్రమేయం లేకుండానే పూజిత వైపుకి అడుగు వేశారాయన. అత్రిజ వాళ్ళ నాన్న తమ ఇంటికి వెతుక్కుంటూ రావడం, మనోజ్ గురించి ప్రశ్నించడం, చెబుతున్న జవాబుని వింటూ తన ముఖంలో ముఖం పెట్టి తదేకంగా చూడడం, ఏదో మంత్రం వేసిన మరబొమ్మలా చిత్రంగా ప్రవర్తించడం, ఇదంతా అయోమయంగా ఉంది పూజితకి. సుందరరామరాజు గారి వంక చూస్తూ అనాలోచితంగా ఆమె కూడా కుర్చీలో నుంచి లేచి నిలుచుంది. పూజితకి అడుగు కంటే తక్కువ దూరంలో ఉన్నారు సుందరరామరాజు గారు. ఆయన చూపు పూజిత కళ్ళ మీదే ఉంది. ఆయనకి చుట్టుపక్కల ప్రపంచమంతా చీకటైపోయి పూజిత కళ్ళొక్కటే లోకల్లా వాటి మీద నుంచి చూపు తిప్పడం లేదు. సుందరరామరాజు గారి విచిత్రమైన ప్రవర్తనకి పూజిత కళ్ళని మరీ పెద్దవి చేసి ఆయన వంక విస్మయంగా చూస్తుంది. ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ దగ్గర మనోజ్ పీకను పట్టుకున్నట్టుగా ఇప్పుడు పూజితకి దగ్గరగా వెళ్తున్న ఈ సుందరరామరాజు గారిని ఏం చేస్తుందనని భయం వేసింది సుధీర్కి. ఆలోచన రావడంతోనే ఆయన చూసి బిగుసుకుపోయిన వాడల్లా ప్రాణం వచ్చిన బొమ్మలా గబగబా పూజిత వైపు అడిగేశాడతను. కానీ అప్పటికే సుందరరామరాజు గారు పూజితకి అతి సమీపంలోకి వచ్చి ఆమె ముఖాన్ని కనురెప్పల్ని పరిశీలనగా చూస్తున్నారు. అంతే. ఆ క్షణం ఏదో వింతైన దాన్ని అతి దగ్గరగా చూసినట్టుగా జంకి ఉలిక్కిపాటుతో ఒక అడుగు వెనక్కి వేశారు. పూజిత ఆయన వంక ఇంకా నమ్మలేనట్టుగా చూస్తూనే ఉంది. ఆయన మెల్లగా ఇంకో అడుగు గుమ్మం వైపుకి వేశాడు. అంతలోనే మళ్ళీ వెనక్కి తిరిగి పూజితని చూశాడు. అలా అడుక్కోసారి వెనక్కి తిరిగి పూజితని భయంగా చూస్తూ బయటకు వెళ్ళిపోయాడాయన. ఎలాంటి సమస్యనైనా చక్రంలా తిప్పిన ఆయన తన జీవితంలో ఇలాంటి విచిత్రమైన క్షణాలు తారసపడతాయని అసలు ఊహించలేదు. అత్రిజ వాళ్ళ నాన్నగారు ఎందుకొచ్చారో, ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాని సుధీర్ ఇంకా తలుపు వైపే చూస్తూ నిలబడిపోయాడు. మొన్న ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్కి మనోజ్, తర్వాత అత్రిజ, ఇప్పుడు ఈ ఇంటికి సుందరరామరాజు గారు. అసలు వీళ్ళు పూజిత దగ్గరికి సెలబాల్లా ఎందుకు వస్తున్నారో అర్థం కాక అయోమయంతో ఉండిపోయాడు సుధీర్. షాక్లో ఉన్న పూజిత ఆయన గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోవడంతో
ఆ షాక్లోంచి తేరుకుంటూ వెనక్కి తిరిగింది. ఆమె వెనకే నిలబడి ఆమెనే పిచ్చి చూపులు చూస్తూ కనిపించాడు సుధీర్. అతన్ని గదమాయిస్తున్నట్టుగా ఏంటి అలా చూస్తున్నావు అని కళ్ళెగరేస్తూ అడిగిందామె. ఏం లేదు అన్నట్టు రోబోలా తలను అడ్డంగా ఊపాడు సుధీర్. వంటగది వైపు నడిచింది పూజిత. ఆమె అటు వెళ్లడంతో రైల్వే స్టేషన్కి వెళ్లాలన్న విషయం గుర్తొచ్చింది సుధీర్కి. వెంటనే గోడ గడియారం వంక చూసి అమ్మో ట్రైన్ టైం అవుతుంది అనుకుంటూ బాత్రూమ్ వైపు పరిగెత్తాడతను. శంకర్ మత్తుగా కళ్ళు తెరిచి అటు ఇటు చూశాడు. బెడ్ మీద ఉన్న సెల్ ఫోన్ ఆగకుండా మోగుతుంది. అతని నిద్రలో నుంచి మేల్కొనడానికి కారణం ఆ శబ్దమే. రింగ్ అవుతున్న సెల్ ఫోన్ని చేతిలోకి తీసుకుని చూశాడు శంకర్. ఆ మోగుతున్నది శంకర్ ఫోన్ కాదు, మనోజ్ది. ఆ ఫోన్లో కాల్ వస్తున్న ఫోన్ నెంబర్ సేవ్ చేసి లేదు. ఎవరా అనుకుంటూ నిద్ర కళ్ళతోనే హలో అంటూ లేచి కూర్చున్నాడు శంకర్. హలో మనోజ్, నేను పూజితని అంది అవతల వైపు కంఠం. పూజిత అని వినిపించగానే కంగారు పడుతూ ఒక్క ఎగురు ఎగిరి మనోజ్ వంక చూశాడు శంకర్. ఆ కంగారుకి అతని చేతిలోని ఫోన్ కూడా ఎగిరి మనోజ్ తలకి టంగుమని తగిలింది. మత్తు నిద్రలో నుంచి మగత నిద్రలోకి వస్తున్న మనోజ్ సెల్ ఫోన్ దెబ్బకి అదిరిపడి లేచి కంగారుగా అటు ఇటు చూశాడు. అతని ఒళ్ళో పడిన సెల్ ఫోన్ని చూపిస్తూ పూజిత ఫోన్ రా, లైన్లో ఉంది అని సీక్రెట్ లాగా సైగ చేస్తూ మెల్లగా అరిచి చెప్పాడు శంకర్. ఆ విషయం మనోజ్ బుర్రకి ఎక్కడంతోనే గబగబా సెల్ని చేతిలోకి తీసుకున్నాడు. అవతల లైన్లో ఉన్నది పూజిత కాబట్టి ఇప్పుడు మనోజ్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని బార్బీ బొమ్మలా కళ్ళని పెద్దవి చేసి మనోజ్ వంకే చూస్తున్నాడు శంకర్. మనోజ్ అలర్ట్ అవుతూ ఫోన్ని చెవి దగ్గర పెట్టుకుని మెల్లగా హలో అన్నాడు. మత్తు వదలని అతని గొంతు వింటూనే హలో మనోజ్, ఏంటి ఇంకా నిద్ర లేవలేదా అని కరుకుగా అడిగింది పూజిత. పూజిత మాటలు వింటూనే కళ్ళని గోడ గడియారం వైపు తిప్పాడు మనోజ్. అది ఉదయం 10 గంటలు చూపిస్తుంది. వెంటనే నాలుగు కరుచుకుని అబ్బే అదేం లేదు పూజిత, ఎర్లీ మార్నింగే లేచాను, ఇప్పుడు పూజ గదిలో ఉన్నాను, అందుకే నిదానంగా మాట్లాడుతున్నాను అంటూ కవర్ చేసుకున్నాడు మనోజ్. ఆ మాటలు విని కళ్ళు పెద్దవి చేసి మనోజ్ వంక అబ్బురుపాటగా చూశాడు శంకర్. ఓకే మనోజ్, అత్రిజ వాళ్ళ నాన్న సుందరరామరాజు గారట ఇంటికొచ్చారు, నీతో కొంచెం మాట్లాడాలి, ఎప్పుడు కలుద్దాం అని సూటిగా అడిగింది పూజిత. ఆమె కలుద్దాం అనేసరికి ఆనందంలో సుందరరామరాజు గారు పూజిత ఇంటికి ఎందుకెళ్లారు అనే విషయం మనోజ్ బుర్రలోకి అస్సలు వెళ్ళలేదు. అత్యుత్సాహంతో కలుద్దామా, రియల్లీ, ఇప్పుడా, ఎక్కడికి రావాలి నేను అని ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఆత్రంగా అడిగాడు మనోజ్. ఇప్పుడు కాదు, ఈరోజు సాయంత్రం అంటున్న పూజిత మాటలు ఇంకా పూర్తి కాకుండానే సాయంత్రమా, ఓకే సాయంత్రం కలుద్దాం, ఎన్ని గంటలకి అని మళ్ళీ ఆత్రంగా అడిగాడు మనోజ్. ఓయ్ కలుద్దామనగానే ఓ ఎందుకంత కంగారు పడిపోతావు, ఆలోచించుకుని మళ్ళీ ఫోన్ చేస్తాను, బాయ్ అని ఫోన్ కట్ చేసింది పూజిత. టైము ప్లేసు చెప్పకుండా పూజిత మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను అనడంతో గాలి మొత్తం తీసేసిన బెలూన్లా వేలాడుతూ మంచంపై వాలిపోయాడు మనోజ్. అంతలోనే తను ఫోన్ నెంబర్ ఇవ్వకపోయినా తన నెంబర్ తెలుసుకుని పూజితే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడింది అనుకోగానే మనోజ్లో ఆనందం వెల్లువై పొంగింది. అతను పొంగి పొల్లుతూ మంచం మీద దొల్లుతూ తనలో తనే పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటున్నాడు. మనోజ్ ప్రతి కదలికని రెప్పవాల్చక చూస్తూనే ఉన్నాడు శంకర్. అతని ఆలోచనలు మనోజ్ పూజితల చుట్టూనే తిరుగుతున్నాయి. 10 రోజుల క్రితం పరిచయమైన అమ్మాయి పెద్ద చనువు లేకపోయినా ఆమె మాట్లాడే ప్రతి మాటకి మనోజ్ మెలికలు తిరిగిపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడే వీణ్ణి ఇంత ఆడిస్తుంది, ఇక వీడు కోరుకున్నట్టు ఆమెతో పెళ్ళైతే అని మనసులోనే రకరకాలుగా ఊహించుకున్నాడు శంకర్. అంతే, తమ్ముడి ప్రేమ వ్యవహారం గురించి బామ్మతో చెప్పి ఈ గోరంత విషయాన్ని గొడ్డల్లాంటి పథకంతో నరికివేయాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. వెంటనే దాని పని చూడాలన్నట్టు వీరావేశంతో ఉన్నపాటిగా లేచాడు శంకర్. పూజిత మాటలు ఇచ్చిన కిక్కులో నుంచి ఇంకా బయటకు రాని మనోజ్కి అతని అన్నయ్య శంకర్ ఆలోచనలు ఏ కోసానా తెలియలేదు. వాటిని గ్రహించే స్థితిలో కూడా లేడతను. శంకర్ టూత్బ్రష్తో గబగబా 4 పళ్ళు రుద్దుకుని 4 మగ్గుల నీళ్లు నెత్తిన పోసుకుని ఆ విప్పిన బట్టల్నే మళ్లీ వేసుకుని కారు తాళాలు తీసుకుని హోటల్లో నుంచి గబగబా బయటికి నడిచాడు. పూజిత ఊహల్లో నిండా మునిగి ఏలోక స్పృహలైనట్టున్న మనోజ్ సాయంత్రం వరకు అక్కడ పడేసిన గొంగల్లా ఆ ఉన్న చోటనే కూర్చుంటాడని శంకర్కి తెలుసు. పొద్దున్న 7:30కు రావాల్సిన గంగా కావేరి ఎక్స్ప్రెస్ 2 గంటల ఆలస్యమే 10:30కు విజయవాడకు చేరుకుంది. B1 కోచ్ దగ్గర ఎదురు చూస్తున్న సుధీర్ తండ్రి భాస్కర్రావు ట్రైన్లోంచి దిగడం చూడగానే ఎదురెళ్ళి లగేజ్ అందుకున్నాడు. ఆయన ఒళ్ళంతా హోనమైంది. ముందు ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటానంటూ అందరితో చెప్పి స్టేషన్ నుంచే భార్య భవానీ, కొడుకు సుధీర్లతో కలిసి వాళ్ళ ఇంటికి ఆటోలో బయలుదేరిపోయారు. భాస్కర్రావు చెల్లెలు కూడా భర్తతో వేరే ఆటోలో వెళ్ళిపోయింది. ఉదయం 11 గంటలవుతుండగా స్టేషన్ నుంచి రాఘవ ఒక్కడే ఇంటికి వచ్చాడు. తండ్రిని గుమ్మంలో చూడడంతోనే ఎదురెళ్ళి హత్తుకుని
తాను తయారు చేసిన గ్రీటింగ్ కార్డుని ఆయన చేతిలో పెట్టింది పూజిత. ఐ మిస్ యూ నాన్న అను నా కార్డులోని వాక్యాల్ని చదువుతుంటే రాఘవ గుండె పితృవాత్సల్యంతో నిండిపోయింది. ఒక చేత్తో రాఘవ బ్యాగ్ తీసుకుని మరో చేత్తో తండ్రి చేతిని పట్టుకుని లోపలికి నడిచింది పూజిత. కాశీ ఎలా ఉంది? చుట్టుపక్కల అన్నీ బాగా చూశారా అంటూ కుశల ప్రశ్నలు అడిగిందామె. కూతురికి జవాబులిచ్చి ఫ్రెష్ అవడానికి తన గది వైపు వెళ్ళాడు రాఘవ. ఆయన స్నానం చేసి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. పూజిత కూడా ఆయన పక్కన కూర్చుంది. మనోజ్ విషయాన్ని తండ్రితో చెప్పాలా వద్దా అని తర్జన భర్జన పడుతుంది పూజిత మనసు. ఏంట్రా పూజ, ఏదో ఆలోచిస్తున్నావు అని కూతుర్ని చూస్తూ అడిగాడు రాఘవ. ఏం లేదు నాన్న అంది. కానీ ఆమె మనసులో చిన్న అపరాధ భావం. మనోజ్కి అనవసరంగా ఫోన్ చేసేశానా? నాన్నతో చెప్పిన తర్వాత చేసి ఉండాల్సిందేమో. అయినా నేనేం మనోజ్ ప్రేమని యాక్సెప్ట్ చేయలేదు కదా అని అనుకుంటూ తన మనసును తానే సరిపెట్టుకుంది పూజిత.